జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ సమీపంలోని ఓ ఆటో స్పేర్ పార్ట్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్పోర్లో ఉన్న ఆయిల్, టైర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల వల్ల మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. షాప్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నికిలలు పక్కనే ఉన్న మరో 2 షాపులకు కూడా వేగంగా విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇక ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న నివాసాలకు లేదా ఇతర వ్యాపార సముదాయాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన సామాగ్రి కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైనిక్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటనను మనం చూస్తున్నాం. ఆటో స్పేర్ పార్ట్ షాప్ లో అయితే మంటలు చెలరేగాయి. పూర్తిగా అయితే షాపు దగ్ధమైనట్టుగా చూస్తున్నాం. ఇక పక్కనే ఉన్న షాపులకైతే మంటలు వ్యాపించాయి. అలాగే దట్టమైన పొగలు, భయాందోళనలో స్థానికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్కెట్ యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు, ఏంటి? రైట్ సోని, జగిత్యాల జిల్లాకి సంబంధించి మెట్పల్లి ఇక ఏదైతే మార్కెట్ యార్డ్ పక్కనే ఒక స్పేస్ పార్ట్ దుకాణం ఉంటుంది. ఆ దుకాణానికి సంబంధించి ఇక మంటలు ఎగిసిపడ్డాయి. నిన్న సాయంత్రం పూర్తిగా ఈ మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యారు. అసలు ప్రమాదం ఎక్కడ జరిగింది అనేది పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఈ మంటలకు సంబంధించి చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాలకు సంబంధించి కూడా ఈ అగ్ని కిలలన్నీ కూడా మిగతా షాపులకు వెళ్లడంతో పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా పొగ మంచుతో కప్పుకున్న నేపథ్యం కనబడ్డది. ఒక్కసారిగా పట్టణ ప్రజలంతా కూడా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆ ఏరియాకి సంబంధించి కూడా అసలు ఏం జరుగుతుందని అనుకునే లోపే ఇక ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేశారు. ఫైర్ ఇంజిన్ కూడా మంటలార్పే ప్రయత్నం చేసింది. ప్రధానంగా దీంట్లో దాదాపు 40 లక్షలకు పైగా ఈ యొక్క స్పేర్ పార్ట్స్ దుకాణంలో నష్టం వాటిల్లిందనేది కూడా యాజమాని చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక షాప్ యజమాని మాత్రం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా పక్కన గోడ పక్కన ఉన్న ఒక చెట్టు మొదటికి సంబంధించి కూడా అక్కడ ఆ అగ్ని ఆ కళాలన్నీ కూడా ఆ గోడను ఆనుకొని ఆ గోడ లోపల నుండి షాప్ లోకి వచ్చాయి. ఆ తర్వాత షాప్ అంతా కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది అనేది కూడా షాప్ యాజమాని చెప్తున్నారు. దీనికి గల కారణం ఎవరు, ఖచ్చితంగా అది ఆ విధంగానే జరిగిందా, ఎవరైనా కావాల్సుకొని ఖచ్చితంగా ఆ దుకాణ యజమాని దాంట్లో ఈ అగ్ని పూర్తిగా విసిరేసి వెళ్లారా అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక షాపు యాజమాని యొక్క అంటే వాంగ్మూలం తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ వలన లేదంటే మిగతా సిచ్యువేషన్స్ లో జరుగుతున్న ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ప్రధానంగా అంతా కూడా నిన్నటి నుండి పూర్తిగా ఇటు ఆ ఏరియా మొత్తం దట్టమైన పొగమంచు కారణంగా చాలా భయాందోళనకు గురయ్యారు స్థానికులంతా కూడా. ఇక ఫైర్ ఇంజన్ అంతా కూడా మంటలార్పడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతోంది. సోని, రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. కాదు సార్, ఇక్కడ శ్రీనాథ్ ఆటో స్టోర్ ఉండదు సార్, పక్కన